తమిళనాట మరోమారు అమ్మసకం ప్రారంభం కానుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిర్దోషిగా బయటపడ్డ అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 5వ సారి ప్రమాణం చేయనున్నారు. ఉదయం 11 గంటలకు 28 మంది మంత్రులతో జయ ప్రభుత్వం కొలువుదీరనుండగా అన్నాడీఎంకే కార్యకర్తల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత 8 నెలల తర్వాత తిరిగి తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. మద్రాసు విశ్వవిద్యాలయం శతవార్షిక సమావేశ మందిరంలో ఆ రాష్ట్ర గవర్నర్ రోసయ్య జయలలితతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఉదయం 11 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు 28 మంది సభ్యులు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. 2011-14 మధ్య జయలలిత ముఖ్యమంత్రిగా ఉండగా ఆమె మంత్రిమండలిలో ఉన్నవారిలో 3 తప్ప మిగిలిన వారందరికీ కొత్త మంత్రివర్గంలో చోటు దక్కింది. జైకు నమ్మినబంటుగా గుర్తింపు పొందిన పన్నీర్ సెల్వం మరోమారు ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. శుక్రవారం అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ అధినేత్రి ఏకగ్రీవ ఎన్నిక, ముఖ్యమంత్రి పదవికి పన్నీర్ సెల్వం రాజీనామా తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు జయలలితను ఆహ్వానించిన తమిళనాడు గవర్నర్ రోసయ్య ఆమె పంపిన మంత్రుల జాబితాకు ఆమోదముద్ర వేశారు. తమిళనాట మరోమారు అమ్మశకం ప్రారంభం కానుండటం అన్నాడీఎంకే కార్యకర్తల్లో అంతులేని ఆనందాన్ని నింపింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జై నిర్దోషిగా తేలినప్పుడు ప్రారంభమైన కార్యకర్తల సంబరాలు ఆమె ప్రమాణ స్వీకారోత్సవం వేళ తారాస్థాయికి చేరాయి. జయలలిత మరోమారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న తరుణంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు చెన్నై చేరుకుంటున్నారు. అధికార పీఠంపైకి జై పునరాగమనానికి గుర్తుగా చెన్నైలో ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలు అన్నాడీఎంకే కార్యకర్తల ఉత్సాహానికి అద్దం పడుతున్నాయి. నగరంలో ఎటు చూసినా జయలలిత ఛాయాచిత్రాలు, ధర్మం గెలిచింది వంటి నినాదాలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, కటౌట్లే దర్శనమిస్తున్నాయి. ప్రతీకార రాజకీయాలకు పెట్టింది పేరైన తమిళనాడులో సవాళ్లకు ఎదురుదీతూ వచ్చిన జయలలిత అక్రమాస్తుల కేసు కారణంగా గతేడాది ముఖ్యమంత్రి పదవి వదులుకోవాల్సి వచ్చింది. 2014 సెప్టెంబర్లో ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై న్యాయ పోరాటం చేసిన ఆమె కర్ణాటక ఉన్నత న్యాయస్థానం వేదికగా నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్నారు. తద్వారా మరోమారు ముఖ్యమంత్రి అయ్యేందుకు మార్గం సుగమం చేసుకున్నారు. 11 గంటలకు తమిళనాడు అధికార పగ్గాలు చేపట్టనున్న ఆమె అన్నాడీఎంకే సభ్యుడి రాజీనామాతో ఖాళీ అయిన ఆర్కే నగర్ నుంచి శాసనసభ్యురాలుగా పోటీ చేస్తారని సమాచారం.